హాయ్ హలో వెల్కమ్ టు ఇంటి రుచులు. ఇవాళ మన రెసిపీ గోంగూర చికెన్. గోంగూర చికెన్ చేసుకునే విధానం: ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని దానిని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఒక డబరా తీసుకొని గోంగూర, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా నూనె వేసుకొని ఉడికించుకోవాలి. తరువాత చికెన్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకొని, నూనె వేడైన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. తరువాత అల్లం పేస్ట్ వేసుకొని దానిని దూరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తరువాత కరివేపాకు రెబ్బలు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. మొత్తం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ వేసుకొని తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత కారం 3 స్పూన్లు వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు ఎవరైనా కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. కారం వేసిన తరువాత ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. తరువాత మనం ఉడికించుకున్న గోంగూరని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తరువాత గోంగూర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. గోంగూర ముక్క పట్టే విధంగా కలుపుకోవాలి. తరువాత 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం సమయం తరువాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.